నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దక్షిణాదిన పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి ప్రస్తుతం సెలబ్రిటీస్ అంటే ఫేస్ వాల్యూ ప్రజల్లో మాస్ ఏపీలు ఉన్న ఒక నాయకుడైతే కావాలి పార్టీని ముందుకు నడిపించడానికి. దాదాపు ఆయనకి తమిళనాడులో బీజేపీ పార్టీకి అన్నామలై రూపంలో దొరికారు. అట్లాగే కేరళలో ప్రస్తుతానికి సురేష్ గోపి లాంటి ఒక ఫేస్ వాల్యూ మాస్ ఏపీలు ఉన్న ఒక అభ్యర్థి అయితే దొరికాడు ముందుకు తీసుకెళ్ళటానికి. అట్లాగే తెలంగాణకు వస్తే బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ ఇట్లా చాలామంది నాయకులు ఉన్నారు. కర్ణాటకలో అయితే తేజస్వి సూర్య నుంచి ఒక 4-5 పేర్లు అయితే ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముందుకెళ్ళాలి అంటే మాత్రం ఎవరో ఒకళ్ళ హెల్ప్ కావాలి ముందు బేస్ వేసుకుంటానికి. దాదాపు 20 సంవత్సరాల కిందట ఉన్న బీజేపీ ఓట్ షేర్ కానీ ఓట్ బ్యాంకు ప్రస్తుతానికైతే లేదు. 2014 నుంచి కూడా తగ్గుతూనే వచ్చింది బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో. దానికి చాలా కారణాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 18 నుంచి బీజేపీ మీద విరుచుకుపడిన తర్వాత వైఎస్ఆర్సీపీ రావటం ఏదైనా కూడా ఒక విష ప్రచారం మోడీ అంటే, లేకపోతే దక్షిణాది రాష్ట్రం ఉత్తరాది ఎట్లయినా కూడా ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ విషయం తీసుకున్నా కూడా ఎట్లా రకరకాల ప్రచారాల మీద బీజేపీ అయితే ఆంధ్రప్రదేశ్లో 2024 కూడా ఎదగలేదు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అందుకే పవన్ కళ్యాణ్ లాంటి ఒక మాస్ ఎంపీలు ఉన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్తోనే అందుకే ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. జనసేన బీజేపీ ఎప్పుడు పొత్తులో ఉంటాయని పదే ప్రకటిస్తూ వచ్చారు బీజేపీ నాయకులు, కేంద్ర నాయకులు కానీ. అట్లాగే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. పవన్ కళ్యాణ్ కూడా ముందు పార్టీని ఎదగాలంటే కూడా అటు కేంద్ర నాయకత్వం అండ కూడా కావాలి. అట్లాగే రాష్ట్రంలో ముందు అసలు తాను ఎదగాలంటే కూడా అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీని ఓడించాలి. వైఎస్ఆర్సీపీని ఓడించాలి అంటే రాష్ట్రంలో ఇంకొక బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్తేనే అది సాధించగలని ఆయన 2 కాళ్ళు కూడా ఒకటి బీజేపీతో అటు కేంద్రంలో పెట్టాడు, ఇంకోటి ఇటు టీడీపీతో పొత్తులో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అడుగులు వేశాడు. పవన్ కళ్యాణ్ కూడా అందరూ బయటకు కనబడినంత కాకుండా చాలా లోపల చాలా గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఎట్లాగైనా సరే వైఎస్ఆర్సీపీని ఓడించాలి. జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని కాదు, ఖచ్చితంగా ముందు అసలు అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అట్లాగే పార్లమెంట్లో అడుగు పెట్టాలి. ముందు జనసేనని ఏకైక లక్ష్యం ఖచ్చితంగా ఈసారి జనసేన తరఫున కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నది గట్టి నిర్ణయం మీద ఉన్నాడు. అందుకే ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా కూడా, లేదా హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కాపు నాయకులు అని చెప్పి ఆయన ముందు ఎన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చినా కూడా పవన్ కళ్యాణ్ అయితే దేనికి లొంగలేదు, ఎవరికి లొంగలేదు. ఎవరికి మీరు చేరితే కనుక మీ కుటుంబానికి ఇన్ని సీట్లు ఇస్తామని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆయన చాలా క్లారిటీతోనే ఆ ఒక్క విషయంలో మాత్రం ముందుకెళ్తున్నాడు. ముందు ఆయన 24లో పార్టీ నిలబడాలి. సో అక్కడ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో ఆంధ్రప్రదేశ్లో పొత్తులో వెళ్తున్నాడో బీజేపీ పరిస్థితి, బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళి జనసేనలాగే కూడా ముందు మళ్ళీ పోయిన ఓటు బ్యాంకుని మొత్తం అంతా కూడా తెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కనపడిన రూటు టీడీపీ జనసేనతోనే వెళితేనే మళ్ళీ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పునర్జీవనం మళ్ళీ రివైవ్ అవుతుంది పార్టీ అనే ఒక సంకేతం అయితే కూడా ఢిల్లీ నాయకులు పంపించినట్టుగా తెలుస్తుంది. అయితే దాని మీద చాలా చర్చోపచర్చలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ నాయకులు, సీనియర్ బీజేపీ నాయకులు కానీ ప్రస్తుతం ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా వివిధ రకాల అభిప్రాయాలు చెప్పారు. ఎప్పుడూ పొత్తులోనే వెళ్తే ఓటు బ్యాంక్ ఎదగదని, లేకపోతే పొత్తులోకి వచ్చిన పార్టీ తర్వాత బీజేపీని ఎదగనీయట్లేదంటూ కూడా 2018 దాకా తర్వాత జరిగిన టీడీపీతో అవన్నీ కూడా వివరించారు. అయినా అమిత్ షా కూడా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి బీజేపీ నాయకులతో కొన్ని చొరకలు వేసినా కూడా ఆఖరికి ఇప్పుడు ఒక అంచనాకైతే మనకు తెలుస్తుంది బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అనేదైతే మాత్రం దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగానే. అది అసలు 5వ తారీఖుకే ఈ న్యూస్ మార్చి 5కే అనౌన్స్ అవ్వాలి. కానీ మార్చి 5 దాకా నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా వీళ్ళందరూ కూడా బీజేపీ ఫస్ట్ లిస్టు, అట్లాగే రాజ్యసభ ఎన్నికలు, ముందుగా ఉన్న కొన్ని ప్రచార కార్యక్రమాలు ఇవన్నీ కూడా పట్టడానికి మార్చి 5 దాకా సమయం పట్టింది. ఇప్పుడు మార్చి 5వ తారీఖు బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగబోతోంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి, సోము వీర్రాజు కూడా హాజరైనట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా అక్కడికి అసలు ఈ పురంధేశ్వరి, సోము వీర్రాజు ఢిల్లీ వెళ్ళే ముందే
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అయితే బీజేపీకి ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎన్ని స్థానాలు ఇవ్వాలి, అట్లాగే బీజేపీ నుంచి కూడా వాళ్ళకు ఒక ప్రతిపాదన అందినట్టుగా అయితే మనకి విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఎక్కడ బయటకు రానప్పటికీ కూడా బీజేపీ ఓ పర్టికులర్ నెంబర్ అని ఇవ్వకుండా ఈ స్థానాల్లో పోటీ చేద్దాం అనుకుంటున్నారు, ఇన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేద్దాం అనుకుంటున్నారు ఒకవేళ పొత్తులోకి వెళితే అని. దాని మీద చంద్రబాబు నాయుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ టీడీపీ జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలి, జనసేన పోటీ చేద్దాం అనుకుంటున్న చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది రెడీ అవుతున్నారు, అట్లాగే టీడీపీ పోటీ చేద్దాం అనుకున్న చోట జనసేన అభ్యర్థులు ఎక్కడున్నారు, వీళ్ళందరినీ కాంప్రమైజ్ చేసుకురావడానికి ఇంత సమయం పట్టింది. అయినా కూడా కొన్ని చోట్ల అసమ్మతి రాగం వినబడుతూనే ఉంది టీడీపీ జనసేన నాయకుల మధ్య. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ నెంబర్ అయితే రకరకాల నెంబర్లు వస్తున్నాయి అసెంబ్లీకి సంబంధించి, కానీ పార్లమెంట్కి సంబంధించి అయితే బీజేపీ గట్టిగా ఉంది ఒక నెంబర్ మీద. ఆ నెంబర్ మీద కూడా టీడీపీ జనసేన ఓకే అన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 6 పార్లమెంటు నియోజకవర్గాలు అయితే కన్ఫర్మ్ అయినట్టుగా చెప్తున్నారు. ఎవరికి నోటి వెంబడి లేకపోయినా పేలర్స్ అయితే రకరకాలుగా వదులుతున్నారు, కానీ పార్లమెంటు స్థానాలు అయితే మాత్రం 6 బీజేపీ గట్టిగా కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ దగ్గర మాత్రం నెంబర్ తగ్గించుకున్నా పర్వాలేదు, పార్లమెంట్లో స్థానాలు మాత్రం 6లో అయితే మాత్రం నేను ఆల్మోస్ట్ ఒక నెల కిందట పెట్టాను 5 స్థానాలని పేర్లు. దానికి 5 స్థానాలు చెప్తాను, 5కి 1 స్థానం హిందూపురం మాత్రం మళ్ళీ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది బీజేపీ. 5 స్థానాల్లో కూడా ఎప్పటి నుంచో చెప్తున్నట్టు అరకు, కొత్తపల్లి, గీత, నరసాపురం నుంచి నేను చాలా రోజుల కిందటే పెట్టాను ఐటము. నరసాపురం రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరుతారు, బీజేపీ తరఫునే పోటీ చేస్తారు నరసాపురం నుంచి అన్నది అయితే మనకి బాగా ఊహాగానాలు వినబడుతున్నాయి. రాజమండ్రి ఎంపీ సీట్ నుంచి మాత్రం దగ్గుపాటి పురంధేశ్వరి పోటీ చేయాలని, విజయవాడ ప్రత్యక్ష ఎన్నికల్లోకి సుజనా చౌదరి పేరైతే బీజేపీ తెర మీదకి తీసుకొచ్చింది. ఆ రకంగా అయితే అటు టీడీపీ ఓటు బ్యాంక్ కూడా పడుతుందని, అట్లాగే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కొత్త ఓటు బ్యాంకు సుజనా చౌదరికి ఉందని, సుజనా చౌదరిని ప్రత్యక్ష రాజకీయాలకు తీసుకురావాలని అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం గట్టి పట్టుదలగా ఉంది. అయితే ఇప్పటికే అక్కడ కేసినేని చిన్ని అని చెప్పి టీడీపీ అధినేత పోటీ చేస్తారని చెప్తున్నారు. అయితే దాన్ని ఎంతవరకు కాంప్రమైజ్ అవుతారు బీజేపీ టీడీపీ అనేది చూడాలి. ఇంకా అట్లాగే మనకి రాజంపేటకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన రాజంపేట నుంచి పోటీ చేయొచ్చని తెలుస్తుంది. ఇక్కడ హిందూపురం దగ్గరే కొద్ది క్లాష్ కనబడుతుంది. హిందూపురంలో సత్యకుమార్ కానీ లేదా పరిపూర్ణానంద స్వామి ఇద్దరు కూడా మా గ్రౌండ్ లెవెల్లో మేము వర్క్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. పొత్తులో ఆ ఒక్క స్థానం అయితే గట్టిగా అడుగుతున్నారు. అది మనం టీడీపీ ఒప్పుకుంటుందా, బీజేపీలో ఇద్దరు నాయకులు ఒప్పుకుంటారా, ఎవరు ముందుకుంటారు అనేది అయితే ఒక క్లారిటీ రావాలి. మార్చి 9వ తారీఖు డేట్ బాగుంది, అన్నీ బాగుందని చంద్రబాబు ఎన్డీలో చేరిపోతున్నట్టుగా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది మనకి. మార్చి 9 లోపలే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని, ఇంకా అక్కడ ఏదో ఒక నెంబర్ దగ్గర అయితే అసెంబ్లీ నెంబర్ దగ్గర ఒక కట్ ఆఫ్ నెంబర్ చెప్తారని, పార్లమెంట్కి అయితే మాత్రం 6 స్థానాల దగ్గర అవుతుందన్నది అయితే మనకి చాలా బీజేపీలో ఒక దగ్గర వ్యక్తి అందించిన సమాచారం. మరి ఇవన్నీ మనం చూడాలైతే సుజనా చౌదరి విజయవాడ నుంచి పోటీ చేస్తారన్నది ఒకటి డౌట్. అట్లాగే నరసాపురంలో రఘురామకృష్ణరాజు అన్నది అభ్యర్థితో ఉన్నా కూడా అసలు ఆయనకి ఇస్తారా, లేకపోతే జనసేన కూడా అక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుకుంది. ఆ పార్లమెంట్ నియోజకవర్గాలు ఏమైనా మారుస్తారా అనేది మాత్రం మనకి 9వ తారీఖు లోపలే ఒక క్లారిటీ వస్తుంది. అమిత్ షా కూడా మార్చి 12 తెలంగాణ రాబోతున్నారు. బీజేపీ తెలంగాణలో ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి, అది కూడా మొత్తం క్లారిటీ వస్తుందని. 17 స్థానాలు తెలంగాణకి సంబంధించి, అట్లాగే 6 స్థానాలు ఆంధ్రప్రదేశ్ పార్లమెంటుకి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ అయితే రాబోతోంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 కూడా పొత్తులోకి వెళ్ళబోతున్న మాట అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. 2014 సేమ్ ఎలియన్స్ రిపీట్ కాబోతోంది ఆంధ్రప్రదేశ్లో. మరి ఈ మార్పులు ఇవన్నీ జరిగాక ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ బీజేపీ అసలు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఎందుకు కోరుకుంటున్నాయి, బీజేపీతో వెళ్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి అనేది నా మిత్రుడు ఒక సర్వే చేసి పంపించాడు. అది నేను నెక్స్ట్ ఐటెంలో పెడతాను, నెంబర్స్ పెడతాను. బీజేపీ అలయన్స్ అనౌన్స్ అయ్యాక ఆ నియోజకవర్గాల పేర్లు కూడా నేను క్లియర్గా ఇస్తాను వీక్షకులకి. ప్రస్తుతానికైతే 6 పార్లమెంట్ స్థానాలు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోతోంది. థ్యాంక్ యూ.